హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే మనం సామ్సంగ్ F15 గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను ముందు చేసే వీడియోలకి నాకు ఎంతో కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 6.5 ఫుల్ హెచ్డీ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 90 Hz రిఫ్రెష్ రేట్, 800 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. పిక్చర్ అయితే మంచి క్లారిటీగానే ఉంటుంది. మూవీస్ కానీ వీడియోస్ కానీ చూడాలనుకున్న వాళ్ళకైతే. ఇంకా ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ వచ్చేసి 50 MP మెయిన్ కెమెరా, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మైక్రో కెమెరా. ఇంకా ఈ ఫోన్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గానే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 13 MP కెమెరా ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ వచ్చేసి LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే ఉంటాయి. ఇంకా దీని యొక్క లో వేరియంట్ వచ్చేసి 4GB 128, హై వేరియంట్ వచ్చేసి 6GB 128. ఇంకా ఈ ఫోన్ యొక్క మెయిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే MediaTek Dimensity 6100+ అయితే ఈ చిప్ అయితే ఇందులో ఇన్స్టాల్ చేశారు. 6nm ప్రాసెసర్ ఇది. ఇంకా దీనిలో హై ఎండ్ గేమ్స్ అయితే ఆడలేం, కానీ మీడియం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. 40 FPSలో అయితే BGM అయితే మంచిగా కంఫర్టబుల్గా అయితే రన్ అవుతుంది. ఎలాంటి ల్యాగ్స్ అయితే ఎక్కువగా ఉండవు. ఇంకా ఈ ఫోన్ ఒక మెయిన్ పర్ఫార్మెన్స్ అయిపోయాక మనం బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్టయితే 6000 mAh బ్యాటరీతో పాటు 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. దీని ఛార్జింగ్లో ఒక్కటే మనకు కొద్దిగా డిసడ్వాంటేజ్ ఉంది తప్పితే మిగతా దాంట్లో అన్నిట్లో అడ్వాంటేజ్ ఉంది. దీని ఛార్జింగ్ కూడా ఎక్కువసేపు అయితే పట్టదు, జస్ట్ 1.5 hour పడుతుంది అంతే. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైస్ వచ్చేసి 11,999లో అయితే ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇంకా ఈ ఫోన్లో అడాప్టర్ అయితే ఇవ్వరు, మనమే పర్చేస్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే.